గజాసురుడు ఒక రాక్షస వంశస్థుడు. అతను ఎలా గణపతిగా మారాడు? అసలు కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గజాసురుడు తారకాసురుని వంశస్థుడు. గజాసురుడు చాలా ధర్మబద్ధంగా పరిపాలించేవాడు. గొప్ప శివభక్తుడు. ఎల్లవేళలా శివారాధన చేసేవాడు. ఒకరోజు నారదుడు గజాసురునితో, నిన్ను మించిన శివభక్తుడు లేడు కదా, అలాంటప్పుడు నువ్వు ఇక్కడ, శివుడు కైలాసంలో ఉండడం బాలేదు అన్నాడు. గజాసురుడు తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరమన్నాడు. దానికి శివయ్య, నువ్వు నా హృదయంలో ఉండు అని కోరాడు. లింగంగా మారి గజాసురుని హృదయంలోకి ప్రవేశించాడు శివుడు. ఆ తర్వాత విష్ణువు ఉపాయంతో నంది, బ్రహ్మ, విష్ణువు కలిసి గంగిరెద్దు ప్రదర్శన చేస్తూ శివస్థుతులు పలికారు. శివుడు ఉబ్బిపోయి గజాసురుని శరీరాన్ని చీల్చుకుని బయటకు వచ్చాడు. ఆ తర్వాత శివుడు గజాసురునితో, నాయనా, నువ్వెప్పుడు నా దగ్గరే ఉంటావు, దేవతలచే పూజించబడతావు అని వరం ఇచ్చాడు.